హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం చూస్తున్నాం మంచు ఫ్యామిలీలో ఒక వివాదం సృష్టించుకుంది. మంచు మనోజ్ గారిని తన తండ్రి మోహన్ బాబు గారు కొట్టారని మనకు సడన్ గా చూసరికి హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. అసలు నిజంగా మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారిని కొట్టారా? అసలు వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవ ఏంటి? వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు స్వయంగా మోహన్ బాబు గారితో ఫ్రెండ్షిప్ చాలా ఏళ్ళుగా ఉంది కాబట్టి సో అన్ని విషయాలు సార్కి తెలిసి ఉంటాయి. మనం నిన్న చూస్తున్నాం చాలా విషయాలు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరిగే, మంచు ఫ్యామిలీలో జరిగే విషయాలు చిట్టిబాబు గారు అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సో అలాగే అదే క్రమంలో మనం కూడా ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రెండో వివాహం చేసుకున్న మంచు మనోజ్ భార్య అంటే మోహన్ బాబుకి నచ్చదు. సో ఆమె ప్రెజర్ ఉండడం వల్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని ఒక వార్త వినపడుతుంది. వార్త నిజం, అది నచ్చదు పెళ్లికి అందుకనే రాలేదు కదా, పెళ్లి వద్దని కదా మోహన్ బాబు అన్నాడు. ఆ అమ్మాయి యాటిట్యూడ్, ఆ అమ్మాయి లక్షణాలు, మొదటి పెళ్లి అమ్మాయి విడిపోవటానికి కారణాలు అన్ని కూడా అధ్యయనం చేసినాక, నువ్వు విడిపోవటానికి కారణాలు అన్ని క్రోడీకరించి అధ్యయనం చేసినాక ఆ అమ్మాయి మన కుటుంబానికి పనికిరాదు, ఆ అమ్మాయి నువ్వు చేసుకుంటే మన ఇంట్లో గొడవలు వస్తే పనికిరాదు, అమ్మాయి యాటిట్యూడ్ ఇలాంటిది, లేదా విడిపోవటానికి కూడా కారణాలు ఇవి అని అధ్యయనం చేసి చెప్పాడు. వద్దు అని చెప్పాడు, అయినా సరే నేను చేసుకుంటా అన్నాడు. ఇష్టం లేకపోతే వాడు కొత్తగా కాదు కదా, ఆ రోజు పెళ్లికి ముందే నువ్వు ఇష్టం నో అని చెప్పాడు. అయినా నువ్వు చేసుకున్నావు. చేసుకున్న ఆ అమ్మాయి గిల్లుతా ఉంటే ఇప్పుడు మోహన్ బాబు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశాడో, ఈ అమ్మాయి మనకు కరెక్ట్ కాదు, అల్లర్లు అవుతాయి మన కుటుంబంలో అన్నాడు. అదే జరుగుతుంది ఇవాళ. ఆ అమ్మాయి గెలటము, అమ్మాయిని ఇన్స్టిగేట్ చేస్తే నువ్వు వచ్చేసి తండ్రితోటి అన్నతోటి పోట్లాడటం జరుగుతుంది. ఈ కుటుంబంలో విరోధాలు, అమ్మాయి వస్తే విరోధాలు, కుటుంబంలో విరోధాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి జరుగుతుంది కదా. అండ్ ఇంకొక వివాదం ఏమొస్తుందంటే సార్, ఇప్పుడు అల్లు మేఘా ఫ్యామిలీ, తర్వాత అక్కినేని ఫ్యామిలీ, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీ అనేది కనుమరుగైపోతుంది. సో ఇలాంటి వివాదం మనమే సృష్టించుకుందామని మోహన్ బాబు ఫ్యామిలీ ప్లానింగ్ తో చేసుకున్నారా అంటున్నారు. చాలా చిల్లర కమెంట్, చిల్లర టేస్ట్, బ్యాడ్ టేస్ట్ తోటి మాట్లాడే కమెంట్. ఎవడు మాట్లాడేది చాలా బ్యాడ్ టేస్ట్. ఒక లైమ్ లైట్ లో గుట్ల కోసం ఇలాంటి చిల్లర ఎవడ ఏ కుటుంబం చేస్తారా? ఇది చిల్లర. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీలో లవ్ అఫేర్ ఫెయిల్ అయింది, దానివల్ల మార్కెట్ లోకి వచ్చింది. వాళ్ళిద్దరూ సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఎంతో పెళ్లిళ్ళు చెడిపోతానే, విడాకులు అయిపోతున్నాయి. కానీ అవన్నీ లెక్కలోకి రావు. సెలబ్రిటీ కనుక లెక్కలోకి వస్తాయి, అది తప్పదు, మాట్లాడుతుంది. సెలబ్రిటీ కనుక పబ్లిక్ మాట్లాడుతుంది, అందువల్ల మా బజార్లోకి వచ్చింది. మరి అంతకుముందు అమలాను నాగార్జున పెళ్లి చేసుకుని సంవత్సరాలు ఎప్పుడైనా ఒక కాంప్లికేషన్ బయటకు వచ్చిందో? లేదు కాబట్టి రామానాయుడు గారి కూతురు పెళ్లి చేసుకుని కాదని చెప్పి వచ్చేసి ఇద్దరు విడిపోయి చేసుకుని ఎక్కడన్నా దాని గురించి అల్లరి జరిగిందో? జరగలేదు. మరి ఇవాళ చేతుది ఈ అమ్మాయి జరిగింది. సో ఇప్పుడు మీడియా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, అంతే తప్పితే ఇవి జరుగుతూ ఉంటాయి మా కుటుంబాల్లో. అనేక కుటుంబాల్లో ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు, ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి కూర్చుంటే ఓ 2 రోజులు కూర్చున్నామంటే మతిపోతుంది. అన్నీ ఇయే విడాకులు. పెళ్లి 6 నెలలు అయిన విడాకులు, 3 నెలలు అయిన విడాకులు, 3 సంవత్సరాల విడాకులు. ఇంకా ఆశ్చర్యపోతావు, 60 ఏళ్ల వయసులో విడాకులకు అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్ల వయసులో ఏం మాట్లాడతావు? అలా సమాజం అలా తయారైంది. సో ఇదేది విడాకులు వీళ్ళ కొత్త కాదు. ఇప్పుడు వచ్చిందంటే దీనివల్ల వచ్చింది, సోషల్ మీడియా పెరగబట్టి వచ్చేసింది. దాని అంతే తప్పితే నందమూరి ఫ్యామిలీ ఎన్నో విషయాలు ఉన్నాయి, బయటికి రావు. ఘటమైన ఫ్యామిలీ ఉన్నాయి, ఎన్నో బయటికి రావు. వాళ్ళు గుట్టుగా కాపాడుకుంటా ఉన్నారు. ఈ గుట్టు ఒక్క ఫ్యామిలీలో ఒక్కళ్ళు బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే కంపు బయట వస్తుందమ్మా. ఒక్క బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే. ఇప్పుడు కృష్ణ గారు పిల్లలందరినీ వాళ్ళకి ఎవరిది ఇచ్చాడు, ఈ తదనంతరం ఎవరికి ఏం వెళ్ళాలో రాశాడు శుభ్రంగా. ఎక్కడ ఆస్తి గొడవలు ఎక్కడన్నా వాళ్ళ కుటుంబంలో చూసామా? నందమూరి ఫ్యామిలీ ఎక్కడన్నా ఆస్తి గొడవలు చూసామా? ఈవెన్ అక్కినేని ఫ్యామిలీ ఆస్తి గొడవలు ఎక్కడ చూసామా? ఆస్తి గొడవలు ఎక్కడ లేవు. అన్నీ పెద్దవాళ్ళు ఉండగానే పద్ధతిగా సెటిల్ చేశారు. ఇక్కడ సెటిల్ చేసిన ఒక రాంగ్ చైల్డ్, ఒక రాంగ్ చైల్డ్ ఉంటే ఇలాంటి గొడవలు బయటకు వస్తాయి. ఈ రాంగ్ చైల్డ్ వల్ల, మనోజ్ అనే ఒక రాంగ్ చైల్డ్ వల్ల ఇది బయటికి రావడం తప్పితే అది కరెక్ట్ కాదు. అవును సార్. మరి ఈ సంఘటనపై మంచు విష్ణు గారు ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే తండ్రి కొడుకులు గొడవ పడుతుంది. ఎందుకు స్పందించాలి? మంచు విష్ణు స్పందించడం వల్ల ఇంకా పెరుగుద్ది. వాడు గొడవే మంచు విష్ణుకి ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు మంచు విష్ణు స్పందిస్తే ఇంకా రియాక్షన్ పెరుగుతుంది. సో మంచు విష్ణు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇది నిర్మల వాళ్ళ అమ్మ స్పందించాలి. వాళ్ళ అమ్మగారి మాట పెట్టాడు. వీడు ఎవరి మాట వినకపోయినా మనోజు ఎవరిని ధిక్కరించారు, వాళ్ళ అమ్మని ధిక్కరించాడు. వాళ్ళ అమ్మ మాట కొంచెం కాస్త వింటాడు. వాళ్ళ అమ్మ 2-3 రోజులు దీనికి క్లోజ్ అయిపోతుంది. ఓకే సార్.
మరి ఎందుకు మోహన్ బాబు గారు విష్ణు గారి మీద, మనోజ్ గారి మీద, ఓన్లీ ఒక విష్ణు మీదనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు Overall. ఎలా ఎక్కడ చేస్తాడు? విష్ణు తను చేసుకుని పోతాడు. ఇప్పుడు కన్నప్ప తీస్తున్నాడు, మోహన్ బాబు తీస్తున్నాడు, లేదు తనే తీసుకుంటున్నాడు. మొత్తం రిస్క్ చేసి తను సంపాదించింది, నాన్న ఇచ్చింది కాకుండా తను సంపాదించింది అంతా ఒక రిస్క్ చేస్తున్నాడు. కొడితే జాక్ పాట్ కొడతాం, లేకపోతే సినిమా వెళ్ళు గుడ్ బై. ట్రై చేస్తున్నాడు. సినిమాలు ఒకటి హిట్ అవుతుంది, ఒకటి ఫ్లాప్ అవుతుంది, కింద మీద పడతారు. కనుక దాన్ని అలా కాకుండా ఒకే దెబ్బ కొడదాం, పెద్ద దెబ్బ అని నేషనల్ ఫిల్మ్ ఇది, పాన్ ఇండియా సినిమా. ఖర్చు పెడుతున్నాడు, కష్టపడుతున్నాడు, మంచి డైరెక్టర్, మంచి టెక్నీషియన్ పెట్టుకున్నాడు, ఆర్టిస్టులు పెట్టుకున్నాడు, చేస్తున్నాడు. అది ఒక రిస్క్ ప్రమాణం. రిస్క్ మన దృష్టిలో రిస్క్, అది తన దృష్టిలో కాన్ఫిడెన్స్. అది కొడితే కొడతాడు. మోహన్ బాబు అలాగే మనోజ్ తీస్తే కాదంటాడు. మోహన్ బాబు మోరల్ సపోర్టే, డబ్బు సపోర్ట్ కాదు. డబ్బు మొత్తం డబ్బు విష్ణుదే. విష్ణుకి ఇచ్చే పరిస్థితి ఇచ్చేసాడు. విష్ణు సంపాదించుకున్నాడు పర్సనల్ గా, తను సంపాదించుకున్నాడు వ్యాపారంలో. ఆ డబ్బు పెట్టి చేస్తున్నాడు, రిస్క్ చేస్తున్నాడు. అది నువ్వు చెయ్యి, నువ్వు చేసుకో. నీకు చేత కావట్లేదు, నీకు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని చేయటం చేత కావట్లేదు కనుక నువ్వు ఇంకోళ్ళ మీద పడి ఏడిస్తే ఎట్లా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ మనం మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం గురించి చిట్టుబాబు గారితో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బై బాయ్.